నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవాదుల ప్రాజెక్టుకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ఉత్తమ్. ఎన్ని ఇబ్బందులున్నా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడి. దేశంలో సమగ్ర కులగణన చేపట్టబోతున్నామన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసింది తప్పుల తడకని విమర్శ. గోవా తొక్కిసలాటలో బాధితుల్ని పరామర్శించిన సీఎం సావంత్. 6 మృతి చెందడంపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం. రేపటి నుంచి తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు. ప్రత్యేక పూజల అనంతరం దర్శనమివ్వనున్న మహావిష్ణువు. రష్యా ఉక్రెయిన్ పరస్పర డ్రోన్ దాడులు. కీవ్పై మాస్కో జరిపిన దాడిలో 47 మందికి గాయాలు.